ది ట్రైబ్ కాన్సెప్ట్స్ 90-day మిరాకల్ ఆయిల్ తో జుట్టు పెరుగుదల 90 రోజులలో భృంగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 90 days మిరాకల్ ఆయిల్ ను. సీతారామం జమీందారీ వంశంలో పుట్టిన అమ్మాయి, ముస్లిం యువతి సైనికుడిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటాను అనే దాంట్లో వాళ్ళ అన్నయ్య ఈ లోపల గొప్ప సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీకి సరిపడా సంబంధం, అట్లా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఇట్లా అయిపోయారు ఏంటి అనిపించే లెవెల్ కథ. అది మామూలు కథ కాదు. సీతారామం అనేది నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని సినిమా. స్వప్న ప్రియాంకకి ఎప్పుడూ చెప్తాను, అమ్మ ఎప్పుడన్నా రుణపడి ఉన్నానంటే ఈ సినిమా విషయంలో మాత్రం మీకు రుణపడి ఉంటాను. సీతారామంకి అంత గొప్పగా ఇంప్రెస్ చేసింది. నాగశ్విన్ అనే ఒక దర్శకుడు, మేమందరం తెలుగు వాళ్ళందరం కూడా ఏమిటి ఈ ఋషి, ఎవరి యోగి, ఎవరి సిద్ధపురుషుడు అని మేము అనుకుంటాం. మొన్న మా తోటినట్టుడు బ్రహ్మాజీ గారు, బాబు నీ అరిగిపోయిన చెప్పులు పంపిస్తే కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంటాను అన్నారు. నిజంగా అండి, ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ ఇంటి అబ్బాయి అయిపోయాడు కాబట్టి నేను కూడా చూస్తానమ్మా. మా ఇంటికి వస్తాడా, హడావిడిగా వస్తాడు, వచ్చి గవికి నాకు చెప్పులకు ఇచ్చి లోపలికి వస్తాడు. వెళ్తే బయటికి నా చెప్పులుంటే అయ్యేసుకు వెళ్ళిపోతాడు అంటాడు. తను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చెప్పులు వేసుకొచ్చేస్తాయంట ఒక్కోసారి. ఎక్కడ సార్ అంటే ఎప్పుడు ఒక చాప్టర్ ఎక్కడో కల్కిలోనో, ఒక చాప్టర్ ఎక్కడో నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత తీయబోయే సినిమాలోనో ఆ సినిమాటిక్ యూనివర్స్లో తిరుగుతూ ఉంటుందేమో. వాట్ ఈస్ దిస్ జీనియస్? మీరు ఇంట్లో ఇంతమంది జీనియస్లు పెట్టుకుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? మీ బలం ఏంటి? మీకు నా జీనియస్ అనేది నా రోజుల్లోనే అయిపోయి ఉంటుందేమో. ఇప్పుడు వీళ్ళందరూ జీనియస్లు చూస్తా ఆనందంగా గడుపుతున్నాను అనుకుంటానమ్మా. బట్ ఐ థింక్ క్రెడిట్ వినయ్ గారికి ఇద్దాం. ఇంతమంది జీనియస్లు ఒక ఇంట పెట్టాలి అంటే అవునమ్మా, మీ జీవిత భాగస్వామికి కూడా ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. మరి వినయ్ దత్ గారు కూడా, మీరు రాజకీయాల్లోకి వెళ్తే ఆవిడ అంతే సామర్థ్యంతో అక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడము, సినిమా నిర్మాణంలో ఉంటే మరి మీకు సపోర్ట్గా ఉండడం. అవునమ్మా, చాలా చాలా. మా వినయ్ మాత్రం ప్రతిదానికి సగం కారణం తనేనమ్మా. నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్స్లో కానీ. నేను ఫెయిల్యూర్స్లో ఉన్నానండి అన్నప్పుడు, ఏంటండి ఒక సినిమా పోతే ఇలా అయిపోతారు, పదండి ఇంకోటి సినిమా తీయండి తొందరగా వెళ్ళండి అనేది. అలా గ్రేట్ లేడీ. అంతే కదండి మరి.